11వ తారీఖున హైదరాబాద్ కోటి సెంటర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో దాదాపు 536 మంది చనిపోయారు. చనిపోయిన వారి కుటుంబాలకి తలా ₹1,00,000 చొప్పున, గాయపడ్డ వారికి తలా ₹50,000 చొప్పున నష్టపరిహారంగా ఇవ్వడం జరుగుతుంది. అనుమానాస్పద వ్యక్తి అయినందువల్ల శ్రీయుతులు గణేష్ అనే యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు చేసిన వాళ్ళు శ్రీయుతులను గౌరవిస్తున్నారంటే అతనితో సీఎంకి ఏదో బంధుత్వం ఉన్నట్టుంది కదా. కాబోయే అల్లుడే. అవునవును, ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్ళైనట్టే కదా, కొద్దిగా ఎంత మర్యాద. పర్సనల్ మ్యాటర్స్ ఇక్కడ మాట్లాడద్దు. చట్టం దృష్టిలో అందరూ ఒకటే. బాంబ్ బ్లాస్ట్ కేసులో గణేష్ ని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ కేసుని సిబిఐకి అప్పగించి నిజాన్ని బయటికి లాగండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆ పని మీదే ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు పోలీసులు? ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారండి? చెప్పండి, ఏం చేస్తున్నారండి? చూడండి, పోలీసుల కంటే పవర్ఫుల్ పోస్ట్ మీది. సరిగ్గా యూజ్ చేయలేదంటే రేపు సచ్చేది అమాయక ప్రజలు. పోతే పోనీ అని ఊరికే వదిలేయడానికి అతను చేసింది సామాన్యమైన నేరం కాదండి. ఎందరో అమాయకులు ప్రాణాలు పోవడానికి కారకుడు అయ్యాడు. మీరు ఇలా తలదించుకుంటే కుదరదు. మనసిప్పి మాట్లాడండి, జవాబు చెప్పండి. ఇలా బెల్లం కుంటున్నా ఇలా కూకుంటే పనులు జరిగిపోతాయేంటి? నేను మాటలు చెప్పేదాన్ని కాదు, చేయి చూపిస్తాను. ఈ బాంబ్ బ్లాస్ట్ లో గణేష్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందో చెప్తారా? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అది అవగానే ప్రెస్ నోట్ ఇస్తాను. మీరు సీఎం కాకుండా గణేష్ మీరు కాబోయే అల్లుడు కాకుండా మీరు సామాన్యురాలు అయితే గణేష్ గురించి మీ అభిప్రాయం ఏంటి? నేరం చేస్తే తగిన శిక్ష పడాలి. ఈ మాట అక్యూజ్డ్ అరెస్ట్ అయిన గణేష్ కూడా వర్తిస్తుందా? చూడండి, ఫస్ట్ నేను ఈ స్టేట్కి సీఎంని. నాకు నా ప్రజలే ముఖ్యం. తప్పు చేసింది ఎవరైనా సరే చట్ట ప్రకారం చర్య తీసుకుంటాను. 1 సెకండ్ మేడం, గణేష్ ని అరెస్ట్ చేసి సీక్రెట్ గా ఉంచడానికి కారణం అతని నెట్వర్క్ ఏమిటో, అతని వెనుక ఎవరెవరున్నారో తెలుసుకోవడానికి. ఈ విషయాన్ని బహిరంగపరచడానికి కారణం పోలీసుల్ని పబ్లిక్ ని అలర్ట్ చేయడం కోసం. మేడం, అతను పట్టుకోవడానికి మీరు గానీ పోలీసులు గానీ ప్రత్యేక చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? డెఫినెట్ గా. కానీ అవన్నీ పేపర్లో రాస్తే మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. ఈ కేసును పోలీసుల కంటే సిబిఐకి అప్పగించడం మంచిది కదా? వై? శివరాజన్ని సుశీల్ శర్మని పట్టుకున్నది పోలీసులే, సిబిఐ కాదు. సో డెఫినెట్లీ దే విల్ సక్సెస్ ఇన్ దిస్ ఆపరేషన్. అప్పుడు సాక్ష్యాధారాలతో నిజం బయటకు వస్తుంది. పర్లేదు చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఇప్పుడు ఇదే టాపిక్కా? అవును. ఐ లవ్ యూ. అభి, ఏంటిది? ఐ లవ్ యూ. సరే, నేను చెప్పింది తిరిగి చెప్తే. చెప్పు 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 చెప్పు, కమాన్. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. కమ్ అగైన్.